ఈరోజు దేవుని ఆలయానికి వచ్చావు, దేవుని మందిరానికి వచ్చావు. ఎన్నో కష్టాలు ఉన్నాయి నీ జీవితంలో, ఎన్నో శ్రమలు ఉన్నాయి నీ జీవితంలో, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి నీ జీవితంలో, ఎన్నెన్నో కలవరాలు ఉన్నాయి, కలతలు ఉన్నాయి. వీటి విషయమై దేవుడితో ఏ మొక్కుబడి చేసుకుంటున్నావు? అన్న వచ్చింది దేవుని మందిరానికి, నా ఇంట్లోనే నన్ను నిందరపాలు చేస్తున్నారు, నా ఇంట్లోనే నన్ను శోధిస్తున్నారు, పక్కింటోళ్ళు కాదు పొరిగింటోళ్ళు కాదు, నా ఇంట్లోనే నన్ను శోధిస్తున్నారు అని ఏడ్చుకుంటూ దుఃఖంతో ప్రభు సన్నిధికి వచ్చి బ్రొక్కుకుంటుంది. ఉపవాసం ఉండి వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది, దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ఏమని? నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకము చేసుకొని నా కొరతను తీర్చు, నా నిందను తొలగించు, నా సమస్యను తొలగించు. ఏమిటా సమస్య? గర్భఫలం లేదండి, గర్భఫలం అందలేదు. గొడ్రాలు అంటున్నారు, సంతానం లేదు అంటున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దారిలో వెళ్తున్నా ఇది ఎదురొచ్చింది అంటున్నారు. ఈ నిందలు తొలగించు, నా గర్భం తెరిచి నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకు బ్రొక్కుకుంటానయ్యా, ఆ కుమారుని నీకు ఇచ్చేస్తానయ్యా అని ప్రతిష్ఠించుకుంది, బ్రొక్కుకుంది. బ్రొక్కుతూ ఒప్పుకుంటూ ఏడుస్తుంది. అక్కడున్న ఏ దైవ సేవకుడు యాజకుడు చూసి ఈమె ధనవంతురాలండి, ఇలా ఆయన కూడా బాగా డబ్బు ఉన్నవాడు, డబ్బు ఎక్కువ ఉంది కదా. ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు, కుమిలిపోతూ ఉన్నప్పుడు, శరీరం వణుకుతూ ఉన్నప్పుడు, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నప్పుడు, నోట్లోంచి మాట్లాడకుండా ఉన్నప్పుడు ఆయన అపార్థం చేసుకున్నాడు. ద్రాక్షరసం తాగొచ్చిందేమో ఈమె, మత్తురాలుగా ఉంది, ఎంత సమయంలో మత్తురాలు ఉంటావమ్మా అన్నాడు. ఆ మాట విన్న ఆమె ఏమందంటే, నేను తాగాను అనుకున్నావా, తాగుబోద్దాను అనుకున్నావా, ఎవరు నువ్వు? అది నేను తిరుగుబాటు చేయలేదు, కానీ నా ఏలినవాడా, నన్ను అలాగొద్దయ్యా, మనోదుఃఖము గలదాననై యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పింది. అప్పుడు దైవజనుడు యాజకుడు అయ్యో అనుకుని మనసులో బాధపడి అలా ఉన్నాడు. ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు అని దైవజనుడు దీవించి పంపించాడండి. దీవించి పంపించాడు. ఆ రాత్రి తన భర్త తనతో కలిసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె గర్భాన్ని తెరవగా ఆమె గర్భవతి అయి ఆ నెల నుండి కూడా మంత్రిపీడ ఆగిపోయింది. ఆమె గర్భవతి అయింది. దైవజనుడి దగ్గర ఆమె ఏదైతే మొక్కుకుందో, దేవుడి దగ్గర ఆమె ఏవైతే తీర్మానం చేసుకుందో ఆ ప్రకారము దేవుడు కుమారుని ఇచ్చాడండి. ఎవరిచ్చాడు? కుమారుని ఇచ్చేసాడండి. ఇది రియల్ స్టోరీ, డూప్లికేట్ కాదు, నాటకం కాదు, రియల్ వాస్తవం జరిగిన విషయం. కుమారుని ఇచ్చాడండి. కుమారుని ఇచ్చిన తర్వాత కుమారుడు కొంచెం ఎదుగుతున్నాడు. ఆ మొక్కుకుంది కదా, మొక్కుబడి మర్చిపోతాం, మనమైతే మర్చిపోతాం. ఆ బిడ్డ పాలు విడిచే వరకు కూడా తల్లి పాలిచ్చి పెంచి తీసుకొచ్చేది. అన్నం పెట్టే వయసుకు వచ్చి తీసుకొచ్చేది. యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యా బ్రొక్కుకొని కనుగొన్న కుమారుడు ఇతడే, బ్రొక్కుకున్న స్త్రీ నేనే, ఈ బ్రొక్కుబడి చెల్లించేస్తున్నాను. అదేంటమ్మా, వాళ్ళని గర్భపాలు ఇస్తాడో ఎవడో అని ఆయన అన్నా, భర్త అన్నా, నీ మనసుకు నచ్చింది చెయ్యి. నువ్వు ప్రార్థన చేశావు, బ్రొక్కుకున్నావు, దేవుడు ఇచ్చాడు, మళ్ళా నీకు నమ్మకం ఉంది, ఇచ్చాయి, బ్రొక్కుబడి చెల్లించని. భర్త కూడా వెనుకెళ్ళిపోయినా. ఈనాడు భర్త ఇస్తానంటే భార్య ఆగాదు, ఆపేస్తాడు. భార్య ఇస్తానంటే భర్త ఆగాదు, ఏంటి ఇప్పిస్తావా, అంతిస్తావా, అక్కిస్తానని చెల్లి ఆపేస్తుంది, అన్నిస్తానని తమ్ముడు ఆపేస్తాడు. దేవుడికి ఎవరెవడు
కానీ ఈయన కుటుంబం చూస్తే విశ్వాసంలో సాగిపోయింది. కుమారుడు ఇచ్చేసింది, మొక్కుబడి చెల్లించింది. అలా దైవాన్ని దీవిస్తున్నాడు, యాజకుడు దీవిస్తున్నాడు. అమ్మా, ఈ సంతానమునకు బదులుగా దేవుడు నీకు సంతానం ఇచ్చునుగా. కానీ దేవుని నామంలో దైవ